ఎస్పీడీసీఎల్ యాజమాన్యం చెట్ల కొమ్మలను నరికివేసేందుకు అత్యాధునిక ఎలక్ట్రిక్ పరికరాలను కొనుగోలు చేసింది. ఇప్పటికే పెట్రోల్ మెషిన్స్ ఉండగా వాటి స్థానంలో కొత్తగా ఎలక్ట్రిక్ పరికరాలు ఎందుకు కొనుగోలు చేశారని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ పని చేసేందుకే ఈ పరికరాలు కొనుగోలు చేసినట్లు యాజమాన్యం చెబుతోంది. పైగా పర్యావరణ హితంగా ఉండేందుకు ఎలక్ట్రిక్ పరికరాల వైపు మొగ్గు చూపినట్లు అధికారులు పేర్కొన్నారు. ఎస్పీడీసీఎల్లో అందుబాటులోకి వచ్చిన ట్రిప్ లూనర్లపై బంజారాహిల్స్ ఇన్ఛార్జ్ ఎస్ఈ శ్రీనివాస్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ముఖాముఖి. నిరంతర విద్యుత్ సరఫరా కోసం విద్యుత్ సంస్థలు ప్రతి ఏటా 4 సార్లు చెట్ల కొమ్మలను నరికివేస్తారు. అయితే ఈసారి కొత్తగా అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. పాత పరికరాలకు కొత్త పరికరాలకు ఉన్న తేడా ఏంటి, దానికి సంబంధించిన డీటెయిల్స్ అడగదాం. బంజారాహిల్స్ ఇన్ఛార్జ్ ఎస్సీ శ్రీనివాస్ రెడ్డి సార్ ఉన్నారు. సార్, ఇంతకీ ఈ పాత పరికరానికి కొత్త పరికరానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్? అసలు ఇవి పాత పరికరాలండి. ఇవి పెట్రోల్తో నడుస్తాయి. మీకు తెలుసు, పెట్రోల్ ఇంజిన్ అంటే దాన్ని తాడు పెట్టి లాగాలి. ఆన్ చేయగానే పెద్ద సౌండ్ వస్తుంది, పొగ వస్తుంది. సో ఇది హెవీ, వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో చూడండి, చాలా హెవీగా ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ దీంతో ఉన్నాయి. వీటితో మనం ఇంతకుముందు ట్రీ కటింగ్ చేసేవాళ్ళము. ట్రీ కటింగ్ అంటే లైన్కి దగ్గరగా ఉన్న కొమ్మలు మాత్రం కట్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే మా సీఎండీ గారు వచ్చాక మనం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ బ్యాటరీ ఆపరేటర్ వాడాలి, లేటెస్ట్ టెక్నాలజీ వాడాలని చెప్పి వరల్డ్లో బెస్ట్ కంపెనీ ఏదని చూశారు. సో వరల్డ్లో బెస్ట్ క్వాలిటీ మిషన్ని బెస్ట్ ప్రైస్లో, అంటే అతి తక్కువ ప్రైస్లో మనం కొన్నాం దీన్ని. ఆ మొత్తం పరికరాలకి ఎంత కాస్ట్ అయింది, పాత పరికరాలకి ఎంత కాస్ట్ అవుతుంది? మొత్తము ఇవి డివిజన్కి ఒకటి కొన్నారండి, అంటే అరౌండ్ 59 వచ్చాయి. అవేమో సబ్ డివిజన్కి ఒకటి కొన్నారు, అంటే అరౌండ్ 140-150 దాకా వచ్చాయి. ఇవి సెక్షన్ కూడా కొన్నారు. సో మొత్తం కలిపి 2.6 కోట్లు అయిందండి. కాకపోతే మనది గవర్నమెంట్ సంస్థ. మనము ఐటీసీ అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని 18% ట్యాక్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. సో మనకి 2.6 కోట్లకి 50 లక్షలు దాదాపు రౌండ్ ఫిగర్ చెప్తున్నాను, మనకి ట్యాక్స్ రేట్ వస్తుంది. సో 2.1 కోట్లలో 2,10,00,000కి ఇవన్నీ కొన్నాం మనం. ఓకే, మీరు డిస్కమ్లు అంటే ప్రజలకు కరెంట్ అమ్మి వాళ్ళు ఇచ్చిన సొమ్ముతోటి సంస్థలను నిర్వహణ చేస్తారు. మరి ఇంత తెలిసిన వాళ్ళు అంటే ఈ సెట్కి దాదాపు 1,50,000 ఖర్చు అవుతుంది. పాత సెట్ మూడు కలిపి 1,50,000 ఖర్చు అవుతుంది. పాత వాటికి కేవలం 10,000 మాత్రమే అవుతుంది. మూడు కలిపి అది 40,000 అవుతుంది. అది 40,000 అవుతుంది. 50,000 అవుతుంది. అంటే దాదాపు ఇప్పుడు కొన్న కాస్ట్లో సగం కూడా కాదు. మరి అంత భారము ప్రజల మీద వేయడం అనేది కరెక్టేనా? నేను ఒక విషయం చెప్తానండి. మనము ఏదైనా ఒక వస్తువు కొన్నామంటే ఇనిషియల్గా డబ్బులు పెట్టి కొంటాం, తర్వాత రన్నింగ్ కాస్ట్ కూడా ఉంటుంది. సో ఇవి పెట్రోల్ మిషన్స్, రిపేర్స్ అంటే రిపేర్స్ వస్తాయి. రోజు మనము ఒక 4 గంటలు నడిపామనుకోండి, ఒక 2-3 లీటర్లు పెట్రోల్ కావాలి. అంటే డైలీ మెయింటెనెన్స్ కాస్ట్ కూడా 300 అవుద్ది. ఇవి బ్యాటరీ ఆపరేటెడ్, ప్లగ్ అండ్ ప్లే. మనం ఒక గంట ఛార్జ్ చేసామంటే నెగ్లిజిబుల్, ఎలక్ట్రిసిటీ కాస్ట్ నెగ్లిజిబుల్, మీకు ఐడియా ఉంది కదా. సో ఇనిషియల్ కాస్ట్ రన్నింగ్ కాస్ట్ కలిపితే ఇది చాలా బెనిఫిట్ అండి. అంటే ఒక 1 ఇయర్కి మనం చూసుకున్నామంటే దీంట్లో ఏ ఖర్చులో 70% ఖర్చు దీనికి అవుతుంది. సో ఆ రకంగా మనం చాలా బెనిఫిట్ అవుతుంది. ఈ మిషనరీ కొనుగోలులోనే అవకతవకలు జరిగాయి, రేట్లలో కూడా అవకతవకలు జరిగాయి అనేది ప్రధాన ఆరోపణ. దీని మీద మీరు ఏమంటారు అసలు? సార్, ఇది అదంతా అబద్ధం. ఏంటంటే మీరంతా గూగుల్లో, అది 20 రోజులు అందరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గూగుల్ ఎక్స్పర్ట్లు, మీరు ఎవరైనా సరే వాట్ ఈస్ ద బెస్ట్ కంపెనీ ఫర్ ట్రీ ప్రూనింగ్ మిషన్స్ అని కొట్టండి ఇన్ ది వరల్డ్, మీకు డెఫినెట్గా STIHL ఇదే కంపెనీ వస్తుంది. సో వరల్డ్లో బెస్ట్ కంపెనీ సెలెక్ట్ చేస్తారు మా మేనేజ్మెంట్ వాళ్ళు, మా సీఎండీ గారు, మా మేనేజ్మెంట్ వాళ్ళు. ఈ బెస్ట్ కంపెనీని బెస్ట్ రేట్తో, అంటే మధ్యవర్తులు లేరు, కాంట్రాక్టర్ లేరు, డైరెక్ట్గా ఈ కంపెనీ డీలర్ దగ్గర కొన్నాం మనం. సో మీరు ఆన్లైన్లో మేము ఇప్పుడు మీకు రేట్లు ఇచ్చాం, ఆ రేట్లు మీరు ఆన్లైన్లో చెక్ చేయండి. ఆన్లైన్ రేట్లు మేము కొన్న రేటు కంటే ఎక్కువ ఉంటాయి. బ్యాటరీ రేటు ఒక 20% తగ్గించారు, ఆ రేటు కూడా యాక్చువల్ మిషన్ రేటు కూడా 5% తగ్గించారు. సో అన్ని రకాలుగా మనము నెగోషియేట్ చేసి బెస్ట్ ప్రైస్లో కొన్నాం. సో మేమంతా, అంటే మేము ముందు నేర్చుకున్నాము, మేమందరం దగ్గరుండి వాళ్ళతో వాళ్ళకి నేర్పుతున్నాం, దగ్గరుండి వాళ్ళతో చేస్తున్నాము. సో ఇప్పుడు 99% అందరూ నేర్చుకున్నారు. ఎందుకంటే థియరీ వేరు, ప్రాక్టికల్ వేరు. ఇప్పుడు ఈ బరువు ఉంది, ఇది ఉందంటే దీనికి ఒక సేఫ్టీ ల్యాచ్ ఉంటుంది. ఆ సేఫ్టీ ల్యాచ్ని ఆపరేట్ చేసి దీన్ని ఒక యాంగిల్లో కొట్టాలి, పెద్ద కొమ్మ అయితే V షేప్లో కొట్టాలి. ఇవన్నీ టెక్నిక్స్, ఇవన్నీ మేము నేర్చుకుని వాళ్ళు కూడా నేర్పాం. ఇప్పుడు ఉన్నటువంటి పరికరాలతో పోల్చుకుంటే అవి పెట్రోల్తో నడిచేటివి, వర్షాకాలంలో తడవడం వల్ల ఇబ్బందులు కూడా తలెత్తుతున్నాయి. అందుకే అత్యాధునిక ఎలక్ట్రిక్ పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చామంటున్నారు. కాస్ట్ ఎక్కువైనప్పటికీ పనితీరు అయితే ఎక్కువగా ఉంటుందని, సిబ్బంది చాలా చాకచక్యంగా తక్కువ సమయంలో చెట్ల కొమ్మలు నరికివేసే అవకాశం ఉంటుందని బంజారాహిల్స్ ఇన్ఛార్జ్ చేసి శ్రీనివాస్ రెడ్డి సార్ అంటున్నారు. కెమెరామెన్ బాలాజీ, శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.